సో ప్రెసిడెంట్ నవీన్ యాదవ్ నివాస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఈ స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి అంటే పోలీసులు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఏం జరగవచ్చనే అవకాశంగా వాళ్ళంతా స్థాయిలో అక్కడ మోరించి ఉన్నారు? ఎగ్జాక్ట్లీ యూసుఫ్ కూడా విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ అవుతుంది. ఒకసారి లైవ్లో విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా ఒక మేనేజర్ విజువల్స్లో చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అది మనకు కనిపిస్తూ ఉంది. మెట్రో స్టేషన్ కింద ఆ పక్కనే ఉన్నటువంటిది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. ప్రస్తుతం నేను ఉన్నటువంటిది ఎగ్జాక్ట్లీ నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఇల్లు దగ్గర ఉన్నాము. అంటే వెనకాల కనిపించేటువంటి ఆ వైట్ బిల్డింగే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి నివాసం. అక్కడే ఉంటారు టోటల్ కుటుంబ సభ్యులు. చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, వాళ్ళ కుటుంబం టోటల్ జాయింట్ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. సో కౌంటింగ్ కేంద్రం అదే, కౌంటింగ్ కేంద్రం ఇల్లు ఇక్కడే, చౌరస్తా ఇది బాగా బిజీగా ఉండేటువంటి ఏరియా. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఏరియా అక్కడ జనాలు కనిపిస్తూ ఉన్నారు కదా, కొద్దిమంది నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు. అక్కడ ఒక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అది నవీన్ యాదవ్ ఆఫీస్, అది గవర్నమెంట్ స్కూల్. దాని స్కూల్ పక్కనే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు, ఆయన పర్సనల్ సంబంధించినటువంటి ఆఫీసు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లోపలికి వెళ్తూ ఉన్నారు. మొన్న ఇదే చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేశారు. ఆఫీస్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద ఉద్రిక్తత వాతావరణం రెండు వైపుల నుంచి రెండు వర్గాలు. దాదాపు ఒక 1 అవర్ ఒక హైడ్రామా కొనసాగింది, గంట సేపు ఇదే చౌరస్తాలో. లాస్ట్కు పోలీసులు మొన్న రాత్రి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి 11వ తారీఖు రోజు రాత్రి అందరినీ చెదరగొట్టడానికి, ఇక్కడ నుంచి మూకలందరినీ చెదరగొట్టడానికి సునీతను పోలీసులు రిక్వెస్ట్ చేసి బలవంతంగా వాహనంలో కూర్చోబెట్టి ఇక్కడ నుంచి తరలించినటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో ఏరియా అంతా కూడా ప్రస్తుతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేకుండా చూస్తూ ఉన్నాం. బందోబస్తుకు సంబంధించినటువంటి విజువల్స్ పికెటింగ్ చేశారు. అటు నుంచి వచ్చేటువంటి దారిని క్లోజ్ చేశారు. అదొకటి క్లోజ్ చేయడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ని కూడా క్లోజ్ చేశారు. జనరల్గా అయితే సాధారణంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ వీటన్నిటి కోసం ఓపెన్ అయ్యేటువంటి హోటల్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.